హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ బాస్కెట్ యొక్క మెజర్మెంట్స్ చూద్దామండి. చూడండి ఎంత నీట్గా ఉంది కదా. ఈ బాస్కెట్ వేయడానికి మొత్తము 3 కట్ల వైర్ పట్టిందండి. సో బాస్కెట్ మెజర్మెంట్స్ అనేది చూద్దాము. నేను టోటల్ 28 వైర్స్ తీసుకున్నానండి. కలర్ కాంబినేషన్తో వేస్తున్నాను, సరేనా. చూడండి ఎంత నీట్గా ఉందనేసి. నేను ఆరెంజ్, పింక్, రామర్ గ్రీన్ అండ్ ఈ లైట్ ఎల్లో అంటే అవి తీసుకున్నానండి. దీన్ని ఎల్లో అంటారా లేదా వేరే ఏమంటారో తెలియదు నాకు. సో చూడండి, నేను మొత్తం 28 వైర్స్ తీసుకున్నాను. ఒక్కొక్క వైర్ పొడవు వచ్చేసి 8.5 అడుగులు తీసుకున్నానండి. స్కేల్లో బేస్ వచ్చేసి 12 వేసానండి. చూడండి నీట్గా కనిపిస్తుంది కదా, చూపిస్తున్నాను కదా. రామర్ గ్రీన్లో అండ్ ఎల్లోలో వేసానండి, లైట్ ఎల్లోలో. చూసారా ఎంత నీట్గా వచ్చింది కదా. హైట్ వచ్చేసి మొత్తం దాన్ని కూడా 28 నాట్సే వేసానండి. చూడండి చూపిస్తున్నా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 లోపలికి ఒకటి 28 ఇన్సర్ట్ చేశానండి. 27 పైకి పెట్టాను, ఒకటి ఇన్సర్ట్ చేశాను. మొత్తం 28 నాట్లు వేసాను. లేడర్ నాట్ వేసే ఫినిష్ చేశానండి. అప్పుడే కదా నీట్గా వస్తుంది. హ్యాండిల్ మెజర్మెంట్స్ చూద్దామండి. అవుటర్ వైర్ వచ్చేసి రెండు వైర్లు తీసుకున్నాను. 10.5 అడుగులు తీసుకున్నానండి ఈ స్కేల్లో. లోపల వైర్ వచ్చేసి 6 వైర్లు తీసుకున్నాను. 4.5 అడుగులు తీసుకున్నానండి. అప్పుడే సమంగా వస్తుందండి, హ్యాండిల్ అనేది నీట్గా వస్తుంది. చూడండి లేడర్ నాట్ వేసి ఫినిష్ చేశాను కదా, చూపిస్తాను. చూడండి లేడర్ నాట్ వేసి నీట్గా అయితే ఫినిష్ చేశాను. చాలా స్పేషియస్గా ఉందండి బాస్కెట్ అనేది. మొత్తం మీకు కనిపిస్తుంది కదా, నీట్గా అయితే ఉంది. కిందన అడుగున వచ్చేసి ఈ పరక పుల్లలు ఉంటాయి కదండి. పరక పుల్లలు అంటే చీపురు కట్టు ఉంటుంది కదా, అందులో తీసుకొని నేను స్ట్రాంగ్గా ఉండాలని బేస్ చెక్కానండి. బటన్స్ అన్నీ కూడా చూడండి నీట్గా అయితే దీనికి కొట్టేశానండి. పైన ఒక 2 బటన్స్, ఒక హ్యాండిల్కి 4 బటన్స్ అని కొట్టాను. రెండు వైపులా 4 కొట్టేసి కింద 6 కొట్టానండి. ఇంకా 2 అయితే సెంటర్లో కొడతానండి. ఓకేనా. ఓకే, ఈ బాస్కెట్ మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాస్కెట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. మీరు చేసే లైక్ ద్వారా మరి కొంతమందికి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.